చంద్రబాబుపై పెన్షన్దారులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని మండిపడుతున్నారు. టీడీపీ హయాంలో తమను ముప్పు తిప్పలు పెట్టారని, ఇప్పుడు తన రాజకీయాల కోసం మరోసారి తమను కష్టపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబు ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ చిత్తశుద్ధితో పెన్షన్ అందిస్తున్నారన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది రెండో రోజు కొనసాగుతుంది. ఈ యొక్క పింఛన్ లబ్ధిదారులకు ఉదయం నుండే ఈ యొక్క సచివాలయాల్లో ఒక పింఛన్ పంపిణీ అనేది కొనసాగుతుంది. వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇక్కడికి సచివాలయాలకు వచ్చి ఒక పింఛన్ని పొందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చాలామంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? గతంలో బాగుండే, ఇప్పుడు పూరా పరిస్థితి ఇదే అయిపోయింది. వాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇస్తేనే బాగుంటుంది. మనకి ఇట్లా రాసి వచ్చి ఇబ్బంది పడాలంటే చాలా కష్టమవుతుంది. మనకు ఉన్న వారంటీలు ఉంటేనే మనకి ఇళ్ళకి వచ్చి కానీ వాళ్ళు 8 గంటల లోపల ఇచ్చిపోతారు. ఇప్పుడు ఈ ఇబ్బంది పడాలంటే చాలా కష్టం ముసలిళ్ళకి. మాకు ఇంటికి తెచ్చేసుకునే వాలంటీర్లు ఇప్పుడు మాకు ఇబ్బంది పెట్టినాడు ఈ చంద్రబాబు నాయుడు. ఏదో చేసి నిమ్మగడ్డ ప్రసాద్ అంట వాడంట ఈడంట అంతా ఇది చేసి మాకు తిప్పలు పెడుతున్నారు. లేకుంటే మాకు వాలంటీర్లు ఉండగా మాకు బాగుండే, గతంలో బాగుండే. మాకు ఇప్పుడు ఇబ్బంది పడినాం. మేము ఉదయాన్నే వచ్చి ఇంటికి వచ్చి ఇస్తుండ్రి, మాకు హాయిగా ఉండే. ఇప్పుడు చూడు మేము ఎండకు ఎంత బాధపడి ఎంత నడుచుకుంటూ వచ్చి అంత ఇది చేస్తున్నాం. ఈ చంద్రబాబు చేసిన పనికి కరెక్ట్ కాదు ఇది. అంతా మా మందికి తిప్పలు పెట్టే పని అంతా. చంద్రబాబుకు అలవాటు అది తొలత నుంచి అంతే. కష్టాలు సార్ మాకు మొక్కలు నొప్పులు ఉన్నాయి, నడచలేము. కొంచెం దూరం అడుగులేస్తా ఆయాసం వస్తుంది. నాకు గుండె జబ్బు ఉంది. ఆ గుండె జబ్బుతో నేను నడచలేను. ఇంత దూరం వచ్చి ఇప్పించుకోవాలంటే మాకు కష్టమే. ఏదో నేను నెల వచ్చి జగన్ ఇంటికి వచ్చి ఇప్పించిపోతున్నాయి. అటప్పుడు సడన్గా గెలిచే ముందర మీరు ఇట్ట పెడితే మాకు కష్టం కదా. ఇప్పుడే నువ్వు ఇట్ట పెట్టినావు, రేపు పొద్దున గెలిచినాక నువ్వు ఇస్తావో ఇవ్వవో మరి ఎక్కడ పెడతావు. ముసలోళ్ళు కొంతమంది మంచాలు పడినారు, కాలు చేతులు లేని వాళ్ళు రావాలంటే కష్టం కదా. ఇప్పుడు మాకు మాలకుంటారు మొక్కలు నొప్పులు అన్నీ ఉన్నాయి. ఇటు రావాలంటే కష్టం. అంత దూరం నడచాలంటే ఆటలు పెట్టుకుంటే 50 రూపాయలు పెట్టుకొని రావాలా. మళ్ళీ ఆయన తప్పు కాదు ఇటు చేసాడు. ఇంటికాడ వచ్చి ఎంత రేతినా పొద్దు పోయినా వచ్చి ఇంటికాడ వచ్చి ఇచ్చిపోతుండ్రి. మాకు ఇంటికి రావాలంటే కష్టమవుతుంది నాన్న. ఇప్పుడు ఈ నెల ఇంత కష్టం ఉంది. మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఇట్టే పెడితే కష్టం కాదు మాకు. ఆయన మాట విని నిలబడుతున్నాం. మనం చెప్తాడు అన్నీ, కానీ తర్వాత మళ్ళీ మాట విని నిలబడు. అది కూడా పింఛన్ 4000 ఇస్తా అంటున్నాడు. మళ్ళీ గెలిచినాక ఇస్తాడో ఇయ్యడో మాకు తెలియదు. మాట విని నిలబడతాడో కాదు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే? మాకు జగన్కే ఇలానే ఉంటాం. ఏమో మాకు అప్పటింటి కడుపు నిండా పెడుతున్నాడు. కొడుకులు కోడళ్ళు బిడ్డలు పెట్టకుండా కానీ ఆయన పుణ్యాన్ని తింటున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది పింఛన్ లబ్ధిదారులు, పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నిర్వాహకం వల్లనే తమకు ఇన్ని తిప్పలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడున్న పింఛన్ లబ్ధిదారులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.